మేడిగడ్డ బొందలగడ్డ ఆడేమన్నా తోకమట్టుందా అని గౌరవ కేసీఆర్ సారు గయ్యమన్నాడుగా మొన్న. సర్కారోళ్ళు ఆడికెందుకు పోయినరని ఓ మోటు మాట కూడా అన్నాడు. ఇంత గొప్ప ప్రాజెక్టుకు డిజైన్లు సారేనట, ఎట్లా కట్టాలనో చెప్పింది సారేనట. మూడు వద్దులకు గాలి మోటార్ వేసుకొని పోయి చూసొస్తుండే. 5 ఏళ్ల కిందట ఎలక్షన్ల మొత్తం ప్రాజెక్టు ప్రచారమే. ఏడాది 2 ఏళ్లకే భాగోతం బయట పడుతుండే వరకు మళ్ళటు ముఖాన పోతే ఓట్టు. మంత్రులు ఎమ్మెల్యేలు కూడా పోలే, ఇంకే పార్టీలను పోనీయలే. కానీ మొన్న అఖిలపక్షం పోగానే ఇవాళ బీఆర్ఎస్ సుత బస్సులు కట్టుకొని పోయింది మేడిగడ్డకు. కానీ కేసీఆర్ సార్ అయితే రాలే. పర్రెలు పట్టిన మేడిగడ్డ అందాలు చూస్తానికి ఆత్రమాత్రం చేసిరు. కారోళ్ళు 200 మంది వస్తామని పర్మిషన్ తీసుకొని 2000 మంది దాకా వచ్చిండ్రు. ఎమ్మెల్యేలు ఎంపీలే కాదు, చోటామోటా లీడర్లు, ఆఖరికి కార్యకర్తలు కూడా జాతర వచ్చినట్టే వస్తుంటే వద్దని పోలీసు లాగబట్టిన ఇంటొట్టు. ఈడికి జాలదని కాలరేసుకొని బ్రిడ్జి మీద కూరుకోడు. ముందే పిల్లలు దశకుండే అయితేమనైతే ఎట్లని పోలీసుల భయము. ఈ సార్ను చూడండి, చిన్న పిల్లర్ కాడ నేను అని ఫోటోలకు పోజులు ఇస్తున్నాడు. బాగానే తొర్రయింది, ఇంకేం బల్గా జీరితావు తీసారు. మల్లారెడ్డి సార్ను చూడాలి, పర్యల చేయి పెట్టి సలాకులు గుంజుతున్నాడు వస్తాయేమోనని. చూస్తుంటే ఏమనిపిస్తున్నదే మల్లన్న? బస్సులు కట్టి అందరినీ దొరకపోయినా రామన్న తొర్రల కాడికి వస్తలేడేందని చూస్తున్నారా? కుంగిన పిల్లలు పూరాగా చూడలేదు, మీడియా వచ్చేదాకా ఆగలేదు. 1.6 కిలోమీటర్ బరాజులో 50 మీటర్ల సమస్య ఉంటే అదేదో ఎప్పుడు జరిగిందన్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. హైదరాబాద్ కి వెళ్ళి వచ్చిండ్రు గానీ మేడిగడ్డ అందాలు చూస్తానికి 5 నిమిషాలు కూడా ఆగలేదు. ఏది కూడా చూడకుండానే తిరగకుండానే అంత మంచిగానే ఉన్నది అనుకుంటా అన్నారం కాడికి ఉరుకుడు. చీకటి అవుతుందని ఈడ కూడా మాత్రమే. మనోళ్ళు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. దునియాలో ఇంత గొప్ప ప్రాజెక్ట్ ఇంకోటి లేదను. రిటైర్ అయిన పాత ఇంజనీర్ పట్టుకపోయిండ్రు. బీఆర్ఎస్ ను పడగొట్టాలంటే ఈ కాళేశ్వరం పడగొట్టాలనేటువంటి ఒక కుటిల ప్రయత్నం రేవంత్ రెడ్డి గారిలో కనబడతా ఉంది.